మండలం కాట్రావుపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ద్వితీయ మహోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. కాట్రావుపల్లి గ్రామానికి చెందిన కల్లేపల్లి రాజేష్ అమెరికాలో ఉద్యోగ వ్యాపారం నిర్వహిస్తూ పుట్టిన ఊరుపై మమకారంతో గ్రామంలో ఎన్నో సేవ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కల్లేపల్లి రాజేష్ కాట్రావుపల్లి గ్రామంలో తన సొంత ఖర్చులతో మహారాష్ట్ర నుండి వినాయక విగ్రహం రప్పించి నవరాత్రి మహోత్సవాలను ఏర్పాటు చేశారు. గురువారం అట్టహాసంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తి వేషధారణలు, డీజే, కేరళ డప్పుల వాయిద్యం, మిరమిడ్లు కొలిపే బాణాసంచా కాల్చి గణేష్ నిమజ్జన పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు. రోజున కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రావుపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని, గణపతి వినాయకుడిని కాట్రావుపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామమైనటువంటి కాట్రావుపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రావుపల్లి గ్రామంలో సుమారు ₹1 కోటి దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాట్రావుపల్లి. రాజేష్ కల్లేపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైరతాబాద్, బాలాపూర్ లో చూసేటువంటి వాళ్ళు ఇంత పెద్ద వినాయకుల్ని, ఇంత పెద్ద పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో, ఏ ఒక్కరి చందాతోనే కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఎంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవారైనా వారికి అభినందనలు, శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం కాకినాడ జిల్లా ప్రజలందరి తరపున. మరి వారికి భగవంతుడు దీర్ఘాయుషు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఒక్క కాట్రావుపల్లి జగ్గంపేటకే కాకుండా కాకినాడ జిల్లా యావత్తు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక పక్క భక్తి కార్యక్రమాలే కాకుండా కాట్రావుపల్లిలో ఉన్నటువంటి ఈ గణపతి నవరాత్రులు పేరు చెప్పి మరి విద్యార్థులకి ఒక పక్క పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా పేద విద్యార్థుల్ని చదివించాలని నిర్ణయించుకోవటం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ